మీకు ఎవరికైనా పాత హిస్టరీలో గనక DUI ఉంది, ఇంక్లూడింగ్ సెటిల్ అయిపోయినా సరే పర్లేదు. ఓకే. డెఫినెట్‌గా దే ఆర్ గోయింగ్ టు హంట్ యూ బ్యాక్. ఏదో ఒక రోజు ఎవడో ఒకడొచ్చి తలుపైతే తడతాడు ప్రస్తుతం ఉన్న కండిషన్‌లో. ఈవెన్ ఎందుకంటే దట్ ఇంక్లూడ్స్ గ్రీన్ కార్డ్ హోల్డర్ కూడా సేఫ్ కాదనమాట. గ్రీన్ కార్డ్ వాళ్ళైనా సరే DUI ఉంది అంటే వాళ్ళు వేరే కంట్రీకి వెళ్ళి వచ్చేటప్పుడు ఎక్కడో అక్కడ ఎయిర్పోర్ట్లో ఆపటమో ఏదో ఒకటి అయితే సీరియస్గా అయితే చేస్తున్నారు. దీని మీద US కాంగ్రెస్లో ఒక కొత్త బిల్ కూడా వచ్చింది. DUI ఎవరైనా ఉంటే డిపోర్ట్ చేయొచ్చు అని చెప్పి రీసెంట్గా బిల్ కూడా పాస్ అయింది. దాని మీద నేను వేరే వీడియో చేస్తా కానీ. సో అదొకటి. నెక్స్ట్ యాంటీ అమెరికన్ సెమిటిజం. యాంటీ అమెరికన్ అంటే ఏంటంటే ఇప్పుడు మీలో ఎవరైనా సరే ఎక్కడైనా సరే ఒక యూట్యూబ్లో కానీ, ఒక ఇన్స్టాగ్రామ్లో కానీ, ఒక టిక్టాక్లో కానీ ఏదైనా సరే అమెరికా గురించి చిన్న నెగిటివ్ కామెంట్ చేసిన, ఈ కంట్రీలో ఉండడం వేస్ట్ అనో, లేకపోతే ఈ కంట్రీ నాట్ గుడ్ అనో, లేకపోతే ట్రంప్ వాడొక వెధవనో, లేకపోతే ఇంకా ఏదన్నా కానీ ఎటువంటి జనరల్గా ఏంటంటే చాలామంది కొంచెం యూట్యూబ్ వీడియోస్కి కామెంట్ చేస్తూ ఉంటారు. వీడియో మీద కామెంట్ చేస్తే పర్వాలేదు కానీ దేశం మీద ఇది కొత్తగా యాడ్ చేసిన క్లాజ్ అనమాట. దాంట్లో మీరు అమెరికాని గురించి ఎటువంటి వ్యతిరేక మీ వాయిస్ చూపించడానికి ప్రయత్నం చేసిన, తర్వాత ప్రెసిడెంట్ గురించి ఎటువంటి తప్పు మాట్లాడినా డిపోర్టేషన్ లిస్ట్లోకి వెళ్ళిపోతారనమాట. సో